ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా ఒక విశేషమైన దినం ఉంటుంది కాబట్టి మరి ప్రపంచమంతటా కూడాను క్రైస్తత్వం అంతా కూడా గుడ్ ఫ్రైడే అనేటువంటి విధంగా, అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబడిన దినము అనే దాని గురించి మరి ఆలోచించుకుంటున్నారు, ధ్యానించుకుంటున్నారు. దాని కొరకై మరి మనము ఆ దినమును చేరి ఆయన సన్నిధానంలో ఆయన శిలువ యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా దాని కొరకైనట్టు కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం క్లుప్తంగా. దాని కొరకై లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునికి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన స్థలము కపాలము లేక కల్వరి అంటారు. కల్వరి అనేటువంటి స్థలము. కాబట్టి ఈ కల్వరి అనే స్థలానికి నడిపించిన తర్వాత అక్కడ ఆయన్ను సిలువ వేశారు. ఆయనతో కూడా కుడి పక్కన ఒకరు, ఎడమ పక్క ఒకరు, మరి ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. అంటే 3 సిలువలు కనిపిస్తుంది. మధ్యలో మరి యేసు ప్రభు ఉంటున్నాడు. అక్కడ యేసు ప్రభు యొక్క సిలువ ఉంటున్నది. ఈ సందర్భంలో యేసుక్రీస్తు మరి సిలువ మీద పలికిన ఆఖరి 7 మాటలు మనము ధ్యానించుకుని ఆత్మీయంగా దాన్ని అన్వయించుకోవాల్సిన వారు ఉంటున్నాం. మొట్టమొదటిదిగా ఆయన పలికిన మాట ఇదే. లూకా సువార్త 23:34లో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఆయన్ను మరి శ్రమ పెట్టి ఆయన దూషించి హింసించి తీసుకుని సిలువలో వేసి అక్కడ నిలబెట్టినప్పటికి కూడా మరి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఈజ్ ఎ ఫర్ గివింగ్. తండ్రి వీరిని క్షమించుమంటున్నాడు. కాబట్టి ఈ గొప్ప మాట అనేటువంటిది యేసుక్రీస్తు ఎంతటి వారినైనా కూడా క్షమించేవాడుకుంటున్నాడు కదా. కాబట్టి ఆయన గుణమే క్షమాగుణము. కాబట్టి మనం కూడా ఈ మాట ద్వారా మనకు ఆయన ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, మనం ఇతరులను క్షమించవలసి వారుకుంటున్నాము. ఎటువంటి కార్యమైనప్పుడు అది కొరకే మనము సువార్త చెప్పేటప్పుడు ఎంతటి పాపినైనా కూడా ఆయన క్షమించేవాడుకుంటున్నాడు అనేటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అది మొదటిగా ఉంటుంది. రెండవదిగా మనం గమనించినట్టయితే అదే 43వ వచనంలో రెండవ మాట ఏముంటున్నది ఇక్కడ చూస్తుంటున్నాము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో పరదేశినందు ఉందు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ జరిగినట్టు సందర్భం ఏంటంటే చూసాం కదా, ఇద్దరు దొంగలను కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు, ఇద్దరు దొంగలు సిలువ వేసినారు. కాబట్టి వాళ్ళలో ఏం చేస్తున్నారు? ఒకడైతే నీవు యూదుల రాజు అని ప్రకటిస్తున్నావు కదా, ఇప్పుడు మరి నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అపహసించినాడు కదా. అపహసించినప్పుడు పక్కనటువంటి దొంగ ఇంకొక అతను ఏం చెప్తున్నాడంటే, అయ్యో అది తప్పు, ఎందుకంటే ఈయన ఏ తప్పిదము లేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలో నువ్వు జ్ఞాపకం చేసుకుని చెప్పారు. అంటే ఒక దొంగ అయితే తిరస్కరిస్తున్నాడు, ఒక దొంగ అయితే మారు మనసు పోతున్నాడు. కాబట్టి రిపెంటింగ్ మారు మనసు ఎప్పుడునూ మరి రక్షణకు అది నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి వెంటనే యేసు అంటున్నాడు ఆ దొంగతో, మారు మనసు పొందిన దొంగతో ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. కాబట్టి ఎటువంటి సందర్భంలో, ఎటువంటి చీకటి సందర్భాల్లో, క్లిష్టమైన సందర్భాల్లో కూడా ఆయన సన్నిధానానికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన క్షమించేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన రక్షణ మనకు సమీపంగా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పేటువంటి సువార్త కూడా. మూడవదిగా యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం ఇక్కడ గమనించినట్టయితే, శిలువ దగ్గర నిలబడి ఉన్నటువంటి యొక్క శిష్యులను, తర్వాత మరి తాను ప్రేమించినటువంటి శిష్యులు ఉంటున్నారు, మరి తల్లి కూడా ఉంటుంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. కాబట్టి తాను ప్రేమించినటువంటి శిష్యుడు మరి చూసినట్టయితే ఈ శిష్యుడు యోహాను అనేటువంటి కార్యాన్ని మనకు బయలుపడుతుంది. అట్లాగే ఇదిగో నీ కుమారుడు అని చెప్పేటప్పుడు ఆమెను కన్సోలింగ్ దేర్, అక్కడ ఎంతో మరి దుఃఖంతో ఉంటున్నది మరియ తల్లి. కాబట్టి ఒక కేర్, కాబట్టి ఒక మరి ఆమె గురించినట్టు ఒక కేర్ తీసుకునేవాడుగా ఉంటున్నాడు అనమాట. అందుకొరకే మూడవదిగా మనకేం తెలుస్తుంది? ఈజ్ కేరింగ్ అస్. ఆయన మన గురించి మరి విచారించే దేవుడు ఉంటున్నాడు. అందుకొరకే చెప్తుంటున్నాడు కదా,
పేతుడు రాస్తూ తన పత్రికలో ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కాబట్టి మీరు చింత యావత్తును ఆయన మీద వేయడు. కాబట్టి ఆయన ఆఖరి నిమిషంలో కూడా మరి తన తల్లి కొరకైనటువంటి కార్యాన్ని ఇక్కడ చూపిస్తూ ఆయన ఎట్లా మన మీద కేర్ తీసుకుంటున్నాడు అనే కార్యాన్ని బయలుపరుస్తున్నాడు అనమాట. ఇక మూడో మాట. ఇక నాలుగవదిగా మనం చూసినట్టే మత్తయి సువార్తలో మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము మరి 46వ వచనం. రైట్, 46వ వచనం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఇంచుమించు 3 గంటలప్పుడు, అంటే యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత ఆయన సిలువలో మరి 3 గంటలు ఉన్నాడు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనేటువంటి ఒక మాటను పలికినాడు. అంటే మరి తన యొక్క సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క మరి భారమంతా కూడాను, ఆ యొక్క బాధ అంతా కూడాను మరి అక్కడ ఆయన ప్రకటించేవాడు ఉంటున్నాడు. అందుకొరకే క్షమించండి. కాబట్టి ఇక్కడ మనం చూసే కార్యం ఏంటంటే ఆయన మరి కనికరము, తండ్రి కనికరం కొరకై మరి ఇక్కడ మొరపెట్టినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఎటువంటి అంటే ఎంత గొప్ప శ్రమలో ఆయన ఉన్నప్పటికీ కూడాను, శ్రమలో కూడా ఆయన ఇక్కడ మరి ఏం చెప్తున్నాడంటే మనం ఆయన మరి కనికరాన్ని, దేవుని కనికరాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా తండ్రి అంటాడు కదా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఇది 4వ మాటగా ఉంటున్నది. 5వ మాటగా అదే 19వ అధ్యాయము యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 5వ మాటగా 19:28 వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనను. నేను దప్పికొనుచున్నాను అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎంతో శ్రమపడి మరి శిలువను మోసుకొని వచ్చినారు, అక్కడ శిలువపైకి ఎక్కించినారు, శిలువ మీద కొట్టినారు. అంతా మరి అయినప్పుడు ఏం జరిగింది? తన యొక్క మనుష్యత్వము అనేటువంటిది, దేవకుమారుడు మనుష్య కుమారుడుగా మారినాడు. కాబట్టి ఒక మనిషి వలె దప్పికుంటున్నాను అంటున్నాడు. నేను దప్పికుంటున్నాను అనేటువంటి కార్యం అంటే ఇది ఎట్లాగుంటుందంటే, ఇది మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన దప్పికొనుట అంటే ఆత్మల కొరకై ఆయన దప్పికొనేవాడు ఉంటున్నాడు, మన కొరకై కదా. చూసినట్లయితే ఆయన మరి దీనత్వాన్ని మనకు చూపించేదిగా ఉంటుంది, మనుష్యత్వాన్ని మనకు చూపించేదిగా ఉంటుంది. ఒక మనుష్యుడు ఎట్లాగా దప్పికుంటాడో ఆ విధంగా దేవుని కుమారుడు యేసుక్రీస్తు కూడా దప్పికొనుట ద్వారా ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మనుష్యుడు అనేటువంటి కార్యాన్ని మనకు బయలుపరిచేదిగా ఉంటుందన్నమాట. అట్లాగే మరి 6వదిగా మనం అదే అధ్యాయము 30వ వచనంలో చూస్తాం. ఏమంటున్నాడు ఇక్కడ? యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచెను. ఈ విధంగా దప్పికొనుచున్నానని వెంటనే ఏం జరిగింది అక్కడ చూసినట్లయితే చిరకలో నుండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండను. కనుక ఒకడు స్పంజి చిరకలో నింపి ఇస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించను. యేసు ఆ చిరకను పుచ్చుకొని ఏమంటున్నాడు? సమాప్తమైనది అని సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? ఆయన తల ఉంచుకొని ఏం చేసినాడట? ఆత్మను అప్పగించినాడు. ఈ సరెండరింగ్, నేను వచ్చినటువంటి శిలువ కార్యము సమాప్తమైనది, విమోచన కార్యము సమాప్తమైనది అనేటువంటి కార్యాన్ని అక్కడ మనకు బయలుపరి. ఇక మీదట ఏ విధమైన బలి అక్కర్లేదు. అన్ని బలులకు ఆయనే మరి సమాధాన బలి, ఆయనే పాపరార్థ బలి, ఆయనే భోజన బలి, ఆయనే మరి చూసినట్లయితే అన్ని బలులకు సమాప్తం చెప్పేసి పాప విమోచన కొరకై శిలువలో ఆయన మరణించేది చూస్తున్నాము. మరి 7వదిగా మనం గమనించినట్లయితే ఆఖరి మాటగా చెప్పి ఆయన ప్రాణం విడిచిపెట్టినాడు అంటున్నాడు. చూడి, యేసు గొప్ప శబ్దం కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. కాబట్టి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను, ఎందుకంటే నాకు నా ప్రాణం పెట్టుటకు తీసుకుంటకు అధికారం కలిగిందని చెప్పినట్టే దేవుడు. ఎందుకంటే దేవుని కుమారుడు ఆయనే స్వతహాగా తను తాను అర్పించుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనకు బయలుపరచబడే కార్యం ఏంటంటే ఆయన కొరకు మనం అప్పగించుకునేవలసి అనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనము గమనించేటువంటి కార్యంలో మనకు బోధించేటువంటి మాటల అర్థం ఏంటంటే ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ, రక్షణ, భద్రత, అట్లాగే కనికరము ఇతరులేడ, మరి నమ్మకము అనేటువంటిది, తర్వాత మనం ఆయనకు అప్పగించుకుంటా అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ
కాబట్టి ఈ యొక్క విషయాలు మరి సిలువలో ఆయన పలుకడం ద్వారా దీన్ని మనం ధ్యానించుకుంటూ ఆయనకు మనల్ని సమర్పించుకోవాల్సి వారుకుంటున్నాం.